ఈజ్ ఇట్ ఎ రైట్ టైం టు బై ఏ హౌస్ ఆర్ ఎనీ ప్రాపర్టీ? ఇవాళ కొనొచ్చా, రేపు కొనొచ్చా, లేకపోతే ఇంకో సంవత్సరం ఆగుదామా? సో సింపుల్ క్యాలిక్యులేషన్, మీ ఓన్ హౌస్ కొనుక్కోవాలి అంటే నేను చెప్పేటటువంటిది ఏంటంటే, ఈజ్ ఇట్ ఎ రైట్ టైం టు బై ఏ హౌస్ ఆర్ ఎనీ ప్రాపర్టీ ఇక్కడ యుఎస్ లో? ఎందుకంటే అగైన్ ఇప్పుడు రీసెంట్ ఎలక్షన్స్ లో ట్రంప్ గెలుచున్నారు, ప్రెసిడెంట్ అవుతున్నాడు. సో ఈజ్ ఇట్ ఎ రైట్ టైం టు బై ఆర్, సో ఇప్పుడు ఎవరైనా వాచ్ చేసే వాళ్ళు హౌస్ కొనాలనే ఒక ఆలోచనతో సేవింగ్స్ ఏమన్నా ఉంటే, సో వాట్ యు సజెస్ట్? మీ దగ్గరకు వస్తే మీరేం సజెస్ట్ చేస్తారు? నేను ఒక ఇల్లు కొనాలి ఆర్ ఎనీ కమర్షియల్ ప్రాపర్టీ కొనాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్? అగైన్ టూ టైప్స్ అమ్మా. ఒకటి, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అగైన్ ఈజ్ డిఫరెంట్ యానిమల్. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టైమ్ ఆర్ ఎనీథింగ్. ఇవాళ మీరు ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ బయింగ్ సంథింగ్ లైక్ అసెట్ ఆర్ సంథింగ్. సో హౌ మచ్ ఇట్ మేక్స్, హౌ మచ్ రిటర్న్స్ ఇట్ జనరేట్, సో దోస్ క్యాలిక్యులేషన్స్ యూ హ్యావ్ టు మేక్. బట్ కమింగ్ బ్యాక్ టు రెగ్యులర్, మీరు ఉండేదానికి హౌస్ కొనాలా లేదా అనేటటువంటి ఈజ్ ఆల్వేస్ ఎ డైలమా ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. సో ఎందుకంటే ఇట్స్ సైకిల్ కాబట్టి, ఓకే ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉన్నాయి, ఇవాళ కొనొచ్చా, రేపు కొనొచ్చా, లేకపోతే ఇంకో సంవత్సరం ఆగుదామా? ఇది చాలా కామన్ క్వశ్చన్. సో దానికి నేనేం చెప్తానంటే, జనరల్ గా ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ లో ఉండుంటారు, ఎక్కడో చోట ఉండాలి కాబట్టి మీ ఓన్ అపార్ట్మెంట్ రెంట్ కి తీసుకొని ఉంటారు. సో సింపుల్ క్యాలిక్యులేషన్, మీ ఓన్ హౌస్ కొనుక్కోవాలి అంటే నేను చెప్పేటటువంటిది ఏంటంటే, మీరు ఎంత కడుతున్నారు, రియల్ ఎస్టేట్ కి ఎంత స్పెండ్ చేస్తున్నారు అనేటటువంటిది ఒకటి వెరీ ఇంపార్టెంట్. మీరు దానికి 1500 అయి ఉండొచ్చు, 2000 అయి ఉండొచ్చు, ప్లస్ యూటిలిటీస్ అంతా, రియల్ ఎస్టేట్ గురించి ఎంత మీరు ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది చూసి, దానికంటే మీరు ఇంకొక $500-1000 ఓకే నేను ఎక్కువ వేసుకోగలను, నాకు 2000 టోటల్ గా నేను అపార్ట్మెంట్ లో ఉంటే ఖర్చు అవుతుంది, నాకు ఓవరాల్ గా నేను హౌస్ కనుక తీసుకుంటే ఒక $3000 నాకు టోటల్ గా ఈ పిఎంఐ మార్ట్గేజ్లు ఇవన్నీ కలిపి అవుతాయి అనుకున్నప్పుడు, మీరు దానికి ఆ $1000 ఓకేనా కనుక అనుకుంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు. రేపటి గురించి వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఎందుకంటే ఇట్స్ అగైన్, మీరు ఇవాళ ప్రాపర్టీ జనరల్ గా ఆలోచించేది ఏంటంటే, మన ఇండియన్ మెంటాలిటీ తోటి ప్రాపర్టీ కొని అది రేపు అప్రిషియేట్ అవుతుంది అనుకుంటాం ఇండియాలో. ఇక్కడ ఆ ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు ఇవాళ ప్రాపర్టీ కొంటే అవి రేపు డౌన్ కావచ్చు. సో అది రిస్క్ అన్నమాట. కానీ మీరు క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటున్నారు. ఎట్లా 2000 మీరు ల్యాండ్ లార్డ్ కి పే చేస్తున్నారు, అవి ఎట్లా ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ మనీ. దాని బదులు నేనేం చేస్తున్నానంటే, యు ఆర్ ఆల్రెడీ $1000 మీకు కాదు అనుకొని మీ ఓన్ హౌస్ ఉంటుంది, పెరిగితే పెరుగుతుంది, పెరిగేదానికి కూడా 50% ఛాన్సెస్. అంటే మీరు అమ్మకుండా ఉంటే అది ఇట్స్ ఏ పేపర్ వాల్యూ అగైన్. మీరు 5 years తర్వాత అమ్మాలి అనుకున్నప్పుడు, లో సైకిల్లో ఉన్నప్పుడు మీరు అమ్మితే డబ్బులు పోతాయి. అట్లా కాకుండా అందులోనే ఉంటున్నారు అనుకోండి, యు ఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్, ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్. సో దట్స్ వాట్ ఐ సెడ్, ఆల్వేస్ ట్రై టు లుక్ ఇన్ టు ప్యూర్ ఫైనాన్షియల్ థింగ్, వాట్ ఈస్ ది రిస్క్ యు ఆర్ టేకింగ్. సో దట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్ టు ది ఫస్ట్ టైమ్ హోమ్ బయర్స్.